'ఈకో' అనే మూవీ నార్మల్ కమర్షియల్ సినిమా కాదు. మాస్ సాంగ్స్, కామెడీ, ఫైట్స్ అవేముండవు. ఇదొక డార్క్ అట్మాస్ఫియరిక్ మిస్టరీ థ్రిల్లర్. స్టోరీ కంటే ఫీల్ అండ్ మూడ్ మీదనే రన్ అవుతుంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. స్టోరీ మోస్ట్‌లీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఒక ఏరియాలో కొన్ని స్ట్రేంజ్ అండ్ సస్పీషియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కి పాస్ట్‌లో ఒక వూండ్, ఒక సీక్రెట్, ఒక గిల్టీ ఉంటాయి. అవన్నీ కలిసి ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని ట్రిగ్గర్ చేస్తాయి. ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ అన్ని ఇన్సిడెంట్స్‌ని కనెక్ట్ అయ్యేలా ఉంది స్టోరీ. డైరెక్టర్ గారు స్లోగా బైల్ చేసి మనని క్యారెక్టర్స్ మధ్యలో నడిచే గేమ్‌లోకి తీసుకెళ్లారు. హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్, రియల్ విలన్ ఎవరు అనేది క్లియర్‌గా తెలియడానికి లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. లీడ్ క్యారెక్టర్స్ అందరూ చాలా సబ్‌టైల్‌గా యాక్ట్ చేశారు. ఎక్స్‌ప్రెషన్స్, ఐ మూవ్‌మెంట్స్, స్మాల్ రియాక్షన్స్ అన్నీ నేచురల్‌గా ఉన్నాయి. సైడ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీలో కీ రోల్ ప్లే చేస్తారు. కొన్ని క్యారెక్టర్స్ మిస్టీరియస్‌గా డిజైన్ చేశారు. వాళ్ళని ట్రస్ట్ చేయాలా లేదా అనే డౌట్ లాస్ట్ వరకు మెయింటైన్ అవుతుంది. మూవీలో డాగ్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. జస్ట్ యానిమల్స్‌లా కాకుండా సింబాలిజంలా యూజ్ చేశారు. ఫ్రీడమ్, కంట్రోల్, లాయల్టీ అనే పాయింట్స్‌ని ఇండైరెక్ట్‌లీ చూపించడానికి ట్రై చేశారు. స్క్రీన్ ప్లే స్లో బట్ వెరీ కాలిక్యులేటెడ్. ఫస్ట్ 30-40 మినిట్స్ డైరెక్టర్ మనని ఆ వరల్డ్‌లోకి డీప్‌గా అండ్ ప్రాపర్‌గా తీసుకెళ్లారు. ఫారెస్ట్ సైలెన్స్, నైట్ షాట్స్, అన్నోన్ డేంజర్ ఫీల్ మనని కన్‌స్టెంట్‌గా అన్‌ఈజీ అట్మాస్ఫియర్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో మాత్రం ఒక్కొక్క క్లూ ఒక్కొక్క రివీల్ అవుతుంది. వీకెండ్ చిల్ మూవీలా కాదు, అటెన్షన్‌తో చూస్తేనే మూవీని ఫుల్‌గా ఎంజాయ్ చేయగలం. కొన్ని సీన్స్‌లలో కొంచెం అబ్రప్టెడ్ ఎండ్‌లా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ దగ్గర పీసెస్ అన్నీ కనెక్ట్ అయ్యే ఫీల్ వస్తది. సర్ఫేస్ లెవెల్‌లో మిస్టరీలాగా కనిపించినా కూడా ఇన్సైడ్ డీప్ మెసేజెస్ ఉంటాయి. హ్యూమన్స్ అండ్ కంట్రోల్, ట్రస్ట్ బ్రేక్ అయిన సీక్వెన్సెస్, ఫ్రీడమ్‌కి ప్రైస్, డాగ్స్‌ని యూజ్ చేసి ఎవరు యాక్చువల్‌గా కంట్రోల్‌లో ఉన్నారు అనే పాయింట్‌ని సబ్‌టైల్‌గా చూపించారు. అది చాలా ఇంటెలిజెంట్ రైటింగ్. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. డెన్స్ ఫారెస్ట్, డార్క్ లైటింగ్, క్యారెక్టర్స్ మూవింగ్ ఇన్ సైలెన్స్ ఇవన్నీ కలిసి మూవీని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లాగా మార్చేస్తాయి. చాలా ఫ్రేమ్స్ వాల్‌పేపర్ మెటీరియల్ బట్ స్టిల్ డార్క్ టోన్ లాస్ అవ్వకుండా మెయింటైన్ చేశారు. మూవీలో బీజీఎం కూడా సూపర్ గుడ్. సైలెంట్ సీన్స్‌లో లైట్ హమ్మింగ్ మ్యూజిక్, టెన్స్ మూవ్‌మెంట్‌లో స్లో బిల్డప్ స్కోర్, ఫారెస్ట్ నేచురల్ సౌండ్స్ ఇవన్నీ కలిసి ఫియర్ ప్లస్ క్యూరియాసిటీ మిక్స్ అయ్యే ఫీల్ ఇస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే మూవీ హాఫ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. 'ఈకో' మూవీ ఫీల్‌తో చూడాల్సిన సినిమా. ఫాస్ట్‌గా రన్ అవ్వదు, లౌడ్‌గా అరవదు. సైలెంట్‌గా మనకొక వరల్డ్ క్రియేట్ చేసి స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ సింబలిజంతో మన మైండ్‌లో నిల్చోపెడుతుంది. థ్రిల్లర్ లవర్స్, స్లో బర్న్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు, మీనింగ్ బేస్డ్ లేయర్డ్ ఫిల్మ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్ మ్యాచ్. బట్ స్లో పేస్ కమర్షియల్ ఆడియన్స్‌కి పేషెన్స్ టెస్ట్‌లా అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్ కొంచెం తక్కువ అని కొంతమందికి అనిపించొచ్చు. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.75 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా హానెస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఈ స్టైల్ మీకు నచ్చితే ఒక స్మాల్ సబ్స్క్రైబ్ పడితే నా కోసం బిగ్ సపోర్ట్‌లా అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.